పక్కన గుడివాడలో మీరు చూస్తే ఒక గంజాయి బ్యాచ్, ఒక బ్లేడ్ బ్యాచ్ అడ్డంగా తిరుగుతూ, ఒక అతనైతే చిన్న వ్యాపారం చేసుకుంటూ కూతుర్ని ఇంటర్మీడియట్ చదివిస్తున్నాడు. ఎదురింట్లో ఉండి ఆ అమ్మాయి స్కూల్కి పోయి వస్తా ఉంటే ఆ అమ్మాయిని ప్రతిరోజు వేధించడం మొదలుపెట్టారు. వేధించడం మొదలు పెడితే అతను పోయి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే, నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావారి ఈ గంజాయి బ్యాచ్ వచ్చి ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద అవమానం చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి పోలీసుల సహకారంతో గంజాయి ఆయన షాపులో పెట్టి ఆయన మీదనే కేసు పెట్టారు. ఆయన నిందితుడు కాదు, బాధితుడు. బాధితుడిపైనే గంజాయి కేసు పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారంటే మీరు ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నా మీదనే కేసులు పెట్టారా లేదా? ఏంటి అరాచకం? నేను అందుకే చాలా ఉన్నాయి. నేను ఒకటే ఆలోచించాను, నా అనుభవంతో చెప్తున్నా. 45 సంవత్సరాలు నేను చేసిన పనులతో మీకు చెప్తున్నా. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఏకైక ధ్యేయంతోనే 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు మా చెల్లెమ్మ ఒక అమ్మ పంపించింది. ఆవిడ పంపించిన నేను యాజ్ ఇట్ ఈస్. కృష్ణుడు లేనిదే భారతం భాగవతాలు లేవు. సిబిఎన్ లేనిదే ఏపీకి అభివృద్ధి లేదు. బిడ్డకు తల్లి అవసరం ఎంత ఉంటుందో ఏపీ అభివృద్ధికి సిబిఎన్ అవసరం అంత ఉంటుంది. అందుకే అభివృద్ధి కావాలంటే మేము రావాలి. గంజాయి గడ్డ అడ్డగా తయారు కావాలంటే జగన్ ఉండాలి. అన్ని రూపాయల్ని 220,000 2 లక్షలు చేసే మార్గం చూపించే విధానంతో నేను మీ ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏమో మా డాక్రా సంఘాలు ఎవరు పెట్టారో గుర్తుందా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. పొదుపు ఉద్యోగం ఎవరు నేర్పించారో తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఐటీ ఉద్యోగాలు చేసే ఆడబిడ్డలు అడుగుతున్నా. కాలేజ్ సీట్లలో ఐటీ అన్ని ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టింది నేనే. ఆర్టీసీలో కండక్టర్లు ఉన్నారంటే నా రిజర్వేషన్ల ఫలితమే ఆర్టీసీలో కండక్టర్లు కూడా. ఈరోజు మీకు హామీ ఇస్తున్నాం. సూపర్ 6లో మీకు ప్రాధాన్యత పెట్టాను. మొదటిది, ప్రతి ఒక్క మహిళ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు 1,500, ఒకరికి 1,500, ఇద్దరికి 3,000, ముగ్గురికి 4,500, నలుగురుంటే 6,000 రూపాయలు మీ అకౌంట్కి మీ కుటుంబానికి పంపించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనం, ఒక బిడ్డకు 15,000, ఇద్దరు బిడ్డలకు 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, ఐదుగురుంటే 75,000 కూడా ఇస్తా. జనాభా అవసరం. ఆ జనాభాని నియంత్రణ చేసుకుంటూ అభివృద్ధి చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క రైతుకు అండగా ఉండడానికి 20,000 ఇస్తాం. యువతకు అండగా ఉండడానికి 3,000 రూపాయలు ఉద్యోగాలు ఇస్తాం. మూడోది, వృద్ధులకి వితంతువులకి పెన్షన్లు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు మీ ఇంటి దగ్గరనే పెన్షన్ ఇస్తా. మొదటి తారీఖునే పెన్షన్ ఇస్తా. ఒక నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తా. 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల ఇస్తా. ఏప్రిల్ 1వ తారీఖుని అంటే ఈ నెల నుంచే మీ పెన్షన్లు ప్రారంభమైనాయి. జూన్లో అధికారంలోకి వస్తే జూలై నెలలో 3 నెలల బకాయిలు కూడా ఒకటేసారి ఇస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
పెన్షన్ల విషయంలో శవ రాజకీయాలు చేయకూడదు. శవ రాజకీయాలు చేసిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిమ్మల్ని కొళాయి ద్వారా ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ పెట్టి మా ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే వికలాంగులు ఉన్నారు, వాళ్ళ కోసం ఎన్నో చేశాం. రేపు ప్రభుత్వం వస్తానే వికలాంగులందరికీ 6,000 రూపాయలు నెలకు పింఛను ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం.